ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సెమ్మి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అండి. అదేనండి మిల్ మేకర్ పులావ్. టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ, 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. తయారీ విధానంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బంగారు రంగు వచ్చాక ఇందులో ఒక చెంచాడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయాక ఇందులో టొమాటో ముక్కలను కూడా 2 పెద్ద సైజు టొమాటో ముక్కల్ని తీసుకున్నాను. వాటిని కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు టొమాటోలని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు సోయా మిల్ మేకర్, ఇంతింత సైజులో ఉన్న మిల్ మేకర్ని తీసుకొని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. టొమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని, సోయాని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక సగం కప్పుడు పెరుగును కూడా పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయాక ఇందులో ఒక చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచాడు ధనియాల పొడి, పావు చెంచాడు గరం మసాలాను కూడా వేసేసుకొని అన్నింటినీ ఇలా కలిపేసుకోవాలి. కాసేపు మగ్గనిద్దాం. ఇలా అన్నీ కలిసిపోయి మగ్గాక 3 గ్లాసుల నీళ్ళని పోసేసుకున్నాను. ఉప్పు రుచి చూసుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నాయండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ని కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసి మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ని పెట్టేసుకోవాలి. 2 విజిల్లు అయిపోయాక కుక్కర్ చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు చల్లారాక మూత తీసి చూస్తే టేస్టీ మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయిందండి. 15 నిమిషాల్లో తయారైపోతుంది. పిల్లలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. బాయ్.